ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం మార్చి నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి రచింపబడిన రామకథా రసవాయి నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ఒకనాడు తన రాణియగు సుదర్శనతో తనలోని చింతను ఈ రీతిగా వెలిబుచ్చెను. ప్రియ, మనకెంతవరకును సంతానం లేకపోతే కొడుకులు లేరనేటువంటి చింత కంటేను ఇక్ష్వాకు వంశ ప్రసారం ఇట్లు కాగలని విచారం నన్ను మరింత బాధించుతున్నది. దీనికి నేను అనుసరించిన ఏ పాపఫలము కారణమై ఉండవచ్చును. దాని పరిహారార్థమై ఏమి చేయవలనో నాకు తోచుటలేదు. దైవ కరుణా కటాక్షమును అందుకున్నటకు తగిన మార్గం మీదయో మన కుల గురువు వశిష్ఠుల వారిని అడిగి తెలుసుకునవలని ఈనాడు నా మనసు తత్తరపడుతున్నది. ఇందుకు నీ ఉద్దేశమేమి అని దిలీప్ అడుగా, సుదర్శన ఆలస్యం చేయక ఆలోచించక, నాథ, ఇదే ఆలోచన నాలో చాలా దినముల నుండి బాధించుతున్నప్పటికీ పతి ఆజ్ఞ లేక నా తలంపును బయటపెట్టుట తప్పగునేమో అని నాలో నేను అనుకుంటుని. తమ ఇచ్ఛ అనుసరించుటకు నేను ఎల్లప్పుడూ సిద్ధమే ఉన్నది తమకు విత్తమే కదా. ఇందుకు ఆలస్యం ఎందుకు అని రాణి తన అంగీకారం తెలుపుగానే దిలీపు రథమును సిద్ధము చేయించి ఈనాడు నా వెంట పనివారము రక్షభటులు ఎవరను రానక్కర్లేదని ఆజ్ఞాపించి తానే రథము నడుపుకొని గురుదేవులకు వశిష్ఠుల ఆశ్రమము చేరాను. రథ శబ్దము వినగానే వెలుపల ఉన్న ఆశ్రమవాసులు లోనికి వెళ్ళి గురువు గారికి తెలిప వశిష్ఠుల వారు ద్వారము చెంతకు వచ్చి దిలీపును ఆశీర్వదించి కుశల ప్రశ్నలు గావించుచుండా రాణి సుదర్శన చెంతనే ఉన్నటువంటి అరుంధతీదేవికి నమస్కరించాను. అంత అరుంధతి ఆమెను ఆశీర్వదించి ప్రేమతో కుశల ప్రశ్నలు గావించు లోనికి తీసుకుని వెళ్ళాను. అంత రాజు కూడాను ప్రభుధర్మం అనుసరించి ఆశ్రమజంలో కానీ యజ్ఞ యాగాది సత్కర్మలకు కానీ లేక ఆహార విహారములకు కానీ ఎట్టి ఇబ్బంది లేక అరణ్యమునందు క్రూరముఖం బాధలు లేక తమ నిత్యానుష్ఠానములు సక్రమముగా జరుగుతున్నవి కదా అని గురువైన వశిష్ఠుల వారిని ఆశ్రమ కుశల ప్రశ్నలు గావించుచు అందరూ లోనికి వెళ్ళి వారి వారి ఆశ్రమంలో వారు స్వీకరించరి. అంత వశిష్ఠుల వారు అచ్చట ఉన్న ఆశ్రమవాసులను తమ తమ వసతులకు వెళ్ళమని ఆజ్ఞాపించి రాజు తన ఆశ్రమమునకు రాణి సమేతుడై వచ్చిన కారణము తెలుపమని అడుగా రాజు తనకు గల కొరతను విచారమును వినమితో విన్నవించి తమ అనుగ్రహము తప్ప ఎందుకు అన్య మార్గము లేదని ప్రార్థించను. ప్రార్థన ఒకవైపు ఆలకించుచు వశిష్ఠుల వారు ధ్యానములో లీనమై కొంతకాలము నిశ్శబ్దమును పూని ఉండటం చూచి రాజు కూడా తన రాణితో దైవచింతన చేయించు పద్మాసనాశనుడై నేల కూర్చొనెను. అంత వశిష్ఠుల వారు కన్నులు తెరచి, రాజా, దైవేచ్ఛకు ఎట్టి వారికైనను ఎదురు తగులట వీలు కాదు. పుత్రును సంగనట్టి శక్తి నాకు లేదు. నేను అది చేయజాలను. నీకు ఒక శాపము కలదు. అది ఏమనా, నీవు రాజధానికి వచ్చుతున్న సమయమున కామధేనువు కల్పవృక్ష ఛాయలందు పరుండి నెంబరు వేస్తున్న సమయమున ధేనువుని చూచియో నీవు అని లెక్క చేయక విషయలోలుడవై అహంకారముతో రాజభవనము చేరుకుంటివి. ఆనాడు కామధేనువు తనకు ప్రభువు కావించిన పరాభవమును విచారించి రాజే గోవులను గౌరవింపకున్న ప్రజలను ఎట్లు విశ్వసించి గౌరవించాలనేటువంటి ఉద్దేశముతో వేద బ్రాహ్మణ గోవులను గౌరవింపిన రాజుల వంశం అభివృద్ధిగాంచిన లోకమే ధర్మహీనములను తలంచి ఆనాడు ఆ కామధేనువు నీకు వంశోద్ధారకుడు కుమారుడు కలగకూడదనియు ఏనాడు నీ పుత్రశోకముతో నీ పొరపాటు నీవు గమనించి లేదా పరమ గురువు ఆజ్ఞను శిరసావహించి తిరిగి గోపూజ ఎంతో ఆనాడే నీ వంశము బుద్ధి గావించుననియు కామధేను తలంచుడు చేత నీకు అపుత్ర బాధ పీడించుతున్నది. కాన నేటి నుండి నీవు గోపూజ సతీ సమేతముగా సక్రమమైన మార్గమును సలిపెదివేని తప్పక పుత్రప్రాప్తి కలుగును. ఆలస్యం చేయగా సాయం సమయం కావచ్చినది. గోగులు వచ్చు వేళైనది. నా అగ్నిహోత్రం యొక్క కామధేనువు వనము నుండి వచ్చుతున్నది. వెళ్ళి ఇప్పుడే ఈ గోవ సేవ చేయుడు. నిరంతరం ధేనువు వ్రతము గావింపుడు. దానికి తగిన వేళలలో తగిన ఆహార పానీయములు అందించుచు దాని స్నాన అనాదులను సమయమును కనిపెట్టి జాగ్రత్తగా చూసుకోవడాన్ని ఆజ్ఞాపించి ధేను వ్రతమును దేశనొసంగి తీర్థప్రసాదములతో వారిని గోసేవకు పంపి అనుష్ఠానమునకై వశిష్ఠుల వారు నదికి వెళ్ళెను. నాటి నుండి నదిని వారు ప్రాణసమముగా ప్రేమించి పూజించుచు సేవించుచుండరి. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు.
సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సర్వం సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.